ఈరోజు మనం వేదాల్లో విష్ణువు పాత్ర గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఉమ్, చాలామంది అనుకునేదేంటంటే వేదాల్లో విష్ణువుది ఒక చిన్న పాత్ర అని. అవును, అదొక సాధారణ అపోహ. ఎందుకంటే ఇంద్రుడు, అగ్ని వాళ్ల గురించి వందల కొద్దీ సూక్తాలున్నాయి, కాని విష్ణువు గురించి అంతగా లేవు. సరిగ్గా. అందుకే ప్రాముఖ్యతను సంఖ్యతో ముడిపెడతారు. అందుకే ఆయన అంత ముఖ్యం కాదేమో అని. కాని మనం చూస్తున్న విష్ణు వేద స్వభావం మరియు విశ్వపాత్ర అనే ఈ మూల గ్రంథం ప్రకారం అది పెద్ద అపోహ మాత్రమే. అవును, అసలు నిజం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మరి మనమేం మిస్ అవుతున్నాం? విష్ణువు యొక్క అసలైన ప్రాముఖ్యత ఎక్కడ దాగి ఉంది? ఇక్కడే అసలు విషయముంది. విష్ణువు ప్రాముఖ్యత ఆయన ప్రస్తావనల సంఖ్యలో లేదు, ఆయన నిర్వర్తించే పాత్రలో ఉంది. ఆయన పాత్రలో ఉందా? అవును, ఋగ్వేదం ఆయన్ని ప్రధానంగా రెండు విధాలుగా చూపిస్తోంది. ఒకటి సౌరదేవతగా, అంటే సూర్యునితో సంబంధమున్న శక్తిగా. ఓకే. ఇక రెండోది తన 3 అడుగులతో విశ్వాన్నే కోలిచిన త్రివిక్రముడుగా. 3 అడుగులు. ఇది వినగానే మనకు పురాణాల్లోని వామనావతారం కథ గుర్తొస్తోంది కదా. ఖచ్చితంగా. బలిచక్రవర్తి దగ్గర వామనుడు 3 అడుగుల నేల అడగటం. ఆ తర్వాత ఆకాశమంత పెరిగి 2 అడుగులతో భూమిని ఆకాశాన్ని ఆక్రమించడం. అవును, అంటే వేదాల్లో ఉన్న ఈ భావననే పురాణాలు కథగా మలిచాయి. సరే, మరి వేదాల కాలంలో ఈ 3 అడుగుల వెనుకున్న అసలర్థమేమిటి? ఆ వేదాల్లో దీర్ఘతమ అనే మహర్షి దీని గురించి అద్భుతంగా విశ్లేషించారు. ఆయన ప్రకారం ఇవి కేవలం భౌతికమైన అడుగులు కావు. కావా? కాదు. మొదటి అడుగు భూమి, అంటే మన ఈ భౌతిక ప్రపంచం. ఉమ్, రెండవ అడుగు స్వర్గం, అంటే ఊర్ధ్వలోకాలు. సరే, మరి మూడవది? అదే అత్యంత ముఖ్యమన్నారు కదా. అవును, ఆ మూడవది త్రిధాతువు. త్రిధాతువు. ఆ పదం కొంచెం కొత్తగా ఉంది. అంటే ఏమిటి? త్రిధాతువు అంటే 3 స్థితుల సమన్వయం, అంటే సృష్టి, స్థితి, లయ. ఈ 3 ప్రాథమిక శక్తులు కలిసే ప్రదేశం. ఓహో. దీన్ని ఒక పెద్ద చిక్కండ చూస్తే విష్ణువు పాత్ర ఎంత కీలకమైనదో మనకర్థమవుతుంది. బ్రాహ్మణస్పతి సృష్టి చేయాలన్నా, రుద్రుడు లయకార్యం నెరవేర్చాలన్నా అందుకు ఒక వేదిక కావాలి. ఎస్, ఒక స్థిరమైన వేదిక కావాలి. ఆ వేదికను, ఆ స్థలాన్ని అందించేవాడే విష్ణువు. ఒక్క నిమిషం. ఇది మన ఆలోచనలు పూర్తిగా మార్చే విషయం. ఎలా? అంటే మనం విష్ణువుని సృష్టి నాటకంలో ఒక పాత్రధారిగా చూస్తాం, కాని మీరు చెప్పేదాన్ని బట్టి ఆయన కేవలం పాత్రధారి కాదు. చెప్పండి. ఆయనే ఆ నాటకం జరగడానికి అవసరమైన రంగస్థలం. ఆయనే స్టేజ్ అన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఆయనొక ప్యాసివ్ ఫోర్స్. ఆయన విశ్వానికి పునాది. పునాదా? అవును. దేశం అంటే స్థలం, కాలం అంటే సమయం, వీటిని ఏర్పరిచేదే విష్ణువు యొక్క శక్తి. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన అంశముంది, రితం. దేశం, కాలం, ఇంకా రితం. ఈ రితం అనే భావన చాలా ఆసక్తికరంగా ఉంది. ఏంటది? రితం అంటే కాస్మిక్ ఆర్డర్, అంటే విశ్వాన్ని నడిపించే ఒక లయ. గ్రహాలు ఎలా తిరగాలి, ఋతువులు ఎలా మారాలి, వీటన్నింటి వెనుక ఉన్న ఒక సార్వత్రిక నియమం. ఓకే. ఈ క్రమం లేకపోతే అంతా గందరగోళమే. విష్ణువు ఆ రితంకు కూడా ఆధారం. అంటే ఆయన ఒక ఎనేబులింగ్ ఫోర్స్ అన్నమాట. హ్మ్, శివుడిలా తాండవం చేయడు, ఇంద్రుడిలా యుద్ధం చేయడు, కేవలం ఉండనిస్తాడు. బహుశా మనం ఈ ఉండనివ్వడమనే శక్తిని తక్కువ అంచనా వేస్తామేమో. నిజమే. కాని అదే లేకపోతే ఇంకేదీ లేదు. సరే, విష్ణువు ఇంతటి ప్రాథమిక శక్తి అయితే మూలగ్రంథంలో ఆయన ఇంద్రుడికి సహాయం చేసినట్లు కూడా ఉంది కదా. అంతటి శక్తిమంతుడైన ఇంద్రుడికి విష్ణువు సహాయం ఎందుకు అవసరమైంది? ఇది చాలా లోతైన ప్రశ్న. ఋగ్వేదంలో విష్ణువు ఇంద్రుని ప్రియమైన స్నేహితుడిగా, సహాయకుడిగా వర్ణించబడ్డాడు, ముఖ్యంగా వృత్రాసుర సంహారంలో. వృత్రాసురుడు. అవును, వృత్రుడు అనే రాక్షసుడు ఆకాశ మేఘాలను బంధించి నదులను ప్రవహించకుండా చేస్తాడు. అంతా చీకటి, స్తబ్దత. అప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. కాని అతన్ని ఓడించలేకపోతాడు. అవును, వృత్రుడి శక్తి అపారమైనది. అప్పుడు ఇంద్రుడు విష్ణువును ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది? ఆయుధాలడుగుతాడా లేక సైన్యాన్నడుగుతాడా? అదే ఇక్కడ ఉన్న అసలు విషయం. ఇంద్రుడు ఆయుధాలు అడగడు. మరి ఆయన ఇలా అంటాడు, ఓ స్నేహితుడా విష్ణు, ముందుకు సాగి నీ చైతన్యాన్ని విశాలంగా వ్యాప్తి చెయ్యి.
ఆ విశాలమైన చైతన్యంలో నేను ఈ వృత్రాసురుడిని సంహరిస్తాను. ఇది విచిత్రంగా ఉంది. ఇంద్రుడి దగ్గర వజ్రాయుధముంది, కాని అతను విష్ణు చైతన్యాన్ని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ యుద్ధం ఖండబలంతో చేసేది కాదా? కాదు. మరి ఈ వృత్రుడసలు ఎవరు? మనకు తెలిసిన రాక్షసుల్లా లేడే? సరిగ్గా అడిగారు. ఇక్కడే మనం వేదాల తాత్విక లోతుల్లోకి వెళ్ళాలి. వృత్రం అనే సంస్కృత పదానికి అసలర్థం కప్పి ఉంచేది, ఆవరించేది. కప్పి ఉంచేదా? అవును. ఇది కేవలం ఒక రాక్షసుడి పేరు కాదు, అదొక తాత్విక భావన. ఇది అజ్ఞానానికి, అంధకారానికి, మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపే ప్రతికూల శక్తికి ప్రతీక. ఓ, అంటే మన చైతన్యాన్ని పరిమితం చేసేది ఏదైనా వృత్రమే. మనలోని భయం, సంకోచం, అజ్ఞానం అన్ని వృత్రులే. అద్భుతం. అంటే ఇది పూర్తిగా అంతర్గత యుద్ధం, ఒక మానసిక, ఆధ్యాత్మిక యుద్ధం. ఖచ్చితంగా. మరి ఇందులో ఇంద్రుడు, విష్ణువు పాత్రులేమిటి? ఇంద్రుడు మనలోని సంకల్పశక్తికి ప్రతీక. మనలో ఒక పని చెయ్యాలనే బలమైన కోరిక, ఆ విల్ పవరే ఇంద్రుడు. మ్మ్. విష్ణువు అనంతమైన, సర్వవ్యాపకమైన చైతన్యానికి, జ్ఞానానికి ప్రతీక. ఓకే. మన సంకల్పశక్తి ఎంత గొప్పదైనా, అనంతమైన జ్ఞానం యొక్క అండలేకుండా అజ్ఞానాన్ని ఛేదించలేదు. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాలంటే ముందు ఆ వృత్రుణ్ణి చూడాలి. వాడిని ఎదుర్కోవడానికి ఒక స్థలం కావాలి. ఆ స్థలాన్ని కల్పించేదే విష్ణువు చైతన్యమా? సరిగ్గా ఆ అవకాశాన్ని కల్పించేదే విష్ణువు యొక్క అనంత చైతన్యం. ఓకే, ఇప్పుడు నాకు కొంచెం అర్థమవుతోంది. అంటే మన జీవితంలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సొచ్చినప్పుడు కేవలం మన సంకల్ప బలం, అంటే ఇంద్రుడు సరిపోదు. దానికి విశాలమైన అవగాహన, జ్ఞానం, అంటే విష్ణువు కూడా తోడవాలి. ఆ జ్ఞానం మన సమస్య స్వరూపాన్ని మనకు చూపిస్తుంది, దాన్ని పరిష్కరించడానికి దారిని సుగమం చేస్తుంది. ఖచ్చితంగా విష్ణువు తన ఉనికితో ఆ అంధకారాన్ని తొలగిస్తాడు. ఇంద్రుడు తన పనిని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తాడు. అందుకే విష్ణువును రక్షకుడు అంటారు. సరే, ఇది ఆయన పాత్రలోని ఒక క్రియాశీలకమైన కోణం. మళ్ళీ మనం మొదలుపెట్టిన ఆ 3 అడుగుల దగ్గరకొస్తే హ్మ్, మొదటి 2 భూమి, స్వర్గం అని చెప్పుకున్నాం. కాని ఆ 3వ అడుగు, మీరు పరమం పదమన్నారు కదా, అది ఇంకా రహస్యంగా ఉంది. అసలు అదేమిటి? విష్ణువు యొక్క ఆ 3వ అడుగే ఆయన అత్యున్నత నివాసం. వేదాలు దానిని పరమం పదమంటాయి, అంటే అత్యున్నతమైన స్థానం అని. ఒక ప్రదేశమా? వైకుంఠం లాంటిదా? కాదు, అదొక చైతన్య స్థితి. ఒక అద్భుతమైన వాక్యముంది వేదాల్లో. జ్ఞానులు, అంటే సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్నవారు, విష్ణువు యొక్క ఆ అత్యున్నత స్థితిని ఆకాశంలో ప్రకాశవంతంగా విరిసిన కన్నులా నిరంతరం చూస్తూ ఉంటారట. ఆ ఆకాశంలో విరిసిన కన్నులా? చాలా కవితాత్మకంగా ఉంది. మూలగ్రంథం దాన్ని నశించని ఆనందం లేదా దైవిక అమృతం యొక్క రుచి అని వర్ణిస్తుంది. ఆ స్థితిలో సాధకులు తమ అహాన్ని దాటి అనంతమైన ఉనికితో ఏకమవుతారు. అంటే ఈ విశ్వమంతా నిండి ఉన్న చైతన్యం తనే అని తెలుసుకుంటారా? అవును, తనలోనే ఆ చైతన్యముందని కూడా తెలుసుకుంటారు. ఇదే జ్ఞానోదయం యొక్క అంతిమ స్థితి. వేదాల ప్రకారం ఆ పరమం పదం చేరుకోవడమే మానవ జీవితానికి అంతిమ లక్ష్యం. మన చర్చలో విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు ఇలా చాలా దేవతల పేర్లొచ్చాయి. ఇది నన్నొక ప్రశ్న అడిగేలా చేస్తోంది. అడగండి. సాధారణంగా మనం పురాణాల్లో దేవతలు ఒకరితో ఒకరు పోటీపడటం, గొడవపడటం చూస్తాం. మరి వేదాల దృష్టిలో వీరందరి మధ్య సంబంధం ఏమిటి? ఇది కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుకునే వ్యవస్థ? సందేశం ప్రకారం అది సరైన దృక్పథం కాదు. కాదు. ఋగ్వేదంలో ఒక ప్రసిద్ధ వాక్యముంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంటే సత్యమొకటే, కాని జ్ఞానులు దానిని అనేక పేర్లతో పిలుస్తారు. సరిగా విశ్వంలో ఉన్నది ఒకే ఒక అవిభక్తమైన సార్వత్రిక చైతన్యం. దానినే బ్రహ్మనంటారు. ఓ, అంటే మనం పిలుస్తున్న ఈ దేవతలందరూ ఆ ఒకే శక్తి యొక్క విభిన్న రూపాలా? నాకొక ఉదాహరణ గుర్తొస్తోంది. చెప్పండి. నీరుంది. అది ద్రవరూపంలో ఉంటుంది, ఘనరూపంలో మంచుగా ఉంటుంది, వాయురూపంలో ఆవిరిగా ఉంటుంది. రూపాలు వేరైనా మూల పదార్థం మాత్రం నీరే. అలాగేనా? చాలా చక్కని ఉదాహరణ. సరిగ్గా అలాగే ఆ ఒకే చైతన్యం సృష్టికార్యం జరగాల్సొచ్చినప్పుడు బ్రాహ్మణస్పతిగా, పోషణ జరగాల్సొచ్చినప్పుడు విష్ణువుగా, లయం అవసరమైనప్పుడు రుద్రునిగా, శక్తి అవసరమైనప్పుడు ఇంద్రునిగా వ్యక్తమవుతుంది. వీరంతా ఒకే విశ్వనాటకంలో విభిన్న పాత్రలు పోషిస్తున్న నటులు లాంటిగారు. తెర వెనుక ఉన్నది ఒకే మూలశక్తి. అవును.
ఈ ఆలోచనే ఆ తరువాత వచ్చిన ఉపనిషత్తులలో మరింత వివరంగా చర్చించబడింది. కాబట్టి వారి మధ్య పోటీకి తావులేదు. ఉన్నదంతా సమన్వయమే. ఈరోజు చర్చ మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. వేదాలలో విష్ణువు కేవలం ఒక సహాయక పాత్రధారి అనే అపోహ నుండి ఆయన ఈ విశ్వనాటకానికి రంగస్థలమే అనే గొప్ప సత్యం వరకు మనం ప్రయాణించాం. అవును. ఆయన 3 అడుగులు కేవలం విశ్వాన్ని కొలవడం కాదు, సృష్టికి అవసరమైన స్థలాన్ని, సమయాన్ని, క్రమాన్ని ఏర్పరచడాన్ని సూచిస్తాయి. హ్మ్. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన అత్యున్నత నివాసం పరమం పదం అనేది కేవలం స్వర్గం కాదు, అది జీవుల అంతిమ లక్ష్యమైన జ్ఞానోదయం మరియు అనంతమైన ఆనందానికి ప్రతీక. ముగింపుగా ఒక ఆలోచన వదిలి వెళ్తాను. తప్పకుండా. దేవతలందరూ ఒకే సార్వత్రిక చైతన్యం యొక్క విభిన్న రూపాలైతే దైవాన్ని అర్థం చేసుకోవడానికి మానవులు అనుసరించే విభిన్న మార్గాల గురించి, ప్రపంచంలోని వివిధ మతాల గురించి ఇది మనకు ఏమి చెప్తుంది? హ్మ్. బహుశా అవన్నీ వేర్వేరు కటకాల ద్వారా ఒకే సత్యాన్ని చూస్తున్నాయేమో. పేర్లు, రూపాలు, ఆచారాలు వేరైనప్పటికీ అవన్నీ ఒకే పరమం పదం వైపు నడిపించే విభిన్న యాత్రలే కావచ్చు కదా.